ఇప్పుడు వరకు మనం క్రీస్తు మన కొరకు ఎందుకు భూమి మీదకి వచ్చాడు అనే విషయాన్ని మనం విన్నాం. ఏమండి, ఎందుకు మన కొరకు భూమి మీదకి వచ్చాడు అనేది మనం విన్నాం. అప్పుడు మనం ఆయన పుట్టగడు కొంచెం చూసినాక తర్వాత మనం ఏం చేస్తాం అనేది ఒకసారి తెలుసుకుందాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టెను. కీడును విసర్జించుటకును మేలు కోరుకున్నటకును అతనికి తెలివి వచ్చినప్పుడు పెరుగు తేనును తినును. చాలమ్మ, ఇక్కడ ఏమంటున్నారు అంటే కన్యక గర్భవతి కుమారుని కనును. ఎన్ని సంవత్సరాల ముందు చెప్పారండి ఇది? యేసు ప్రభు భూమి మీదకి రాకముందు 800 సంవత్సరాల ముందుగా ప్రవచించింది యెషయా. 600 సంవత్సరాల ముందుగానే యేసు ప్రభు భూమి మీదకి వస్తాడని యెషయా ద్వారా దేవుడు ప్రవచనం తెలియపరిచారు. దేని కొరకు వచ్చాడు ఆయన? కీడును విసర్జించుటకు. అంటే కీడును విసర్జించి మేలు చేయట కొరకు, మనకు మేలు చేయాలని. అంటే నిన్ను నన్ను ఒక మంచి మార్గంలో నడిపించాలి, మన అపరాధములను క్షమించి మన దోషములను భరించి తానే శిక్షణ అనుభవించి అంటే మనల్ని శిక్షణ నుంచి విడిపించడం కొరకు భూమి మీదకి వచ్చాడు యేసు ప్రభు వారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఇలాగే ఆరాధిస్తున్నాం? ఏమంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాగే ఆరాధిస్తున్నాం? మనం పుట్టిన కాడి నుంచి. అవునా? ప్రభు భూమి మీదకి వచ్చాడు మనుషులను రక్షించటకు. అవునా? 25 లక్షల మందిని మోషే ఇశ్రాయేలీల్ని నడిపించాడు. ఎన్ని సంవత్సరాలు? ఏమండి, 40 సంవత్సరాలు నడిచారు కదా. 40 సంవత్సరాలు నడిపించబడ్డారు. సంపూర్తి జీవితాన్ని కలిగి ఉన్నారా? అవును, కలిగి ఉన్నారా? కారణం, ఒక విశ్వాసి అయిన వెనక వ్యక్తి వెనక తిరుగుతున్నారే తప్ప వారిలో విశ్వాసం లేదు. వారు చెప్పుకున్నట్టుకే దేవుని బిడ్డలు. ఇశ్రాయేలీలు అంటే దేవుని బిడ్డలు. అవునా? దేవుని సంతానం. అది దేవుడు ఏర్పాటు చేసుకున్న గొప్ప జనాంగం 25 లక్షల మంది. చివరికి ఎంతమంది మిగిలారు? చూడండి, కడకు వచ్చేటప్పటికి 6 లక్షల మందికి వచ్చారు. 25 లక్షల మందికి 6 లక్షలకి ఎంత తేడా వచ్చింది చూడండి. అంటే ఎంత తగ్గిపోయింది? 19 లక్షలు తగ్గిపోయింది. వీళ్ళు సనుక్కుంటున్నారు. దేవుని ఆజ్ఞలను కట్టడాలను జాగ్రత్తగా అనుసరించి మీరు నన్ను అనుసరించి నడవండి అంటే సనుక్కుంటున్నారు. వీళ్ళు సనుక్కుని ఏమైపోయారు? సంహార దూతకి అప్పగించబడ్డారు. దేవుని ఉద్దేశాలు ఒకటేనండి. ప్రతి మనుషుడు దేవుని మాటకు లోబడాలి. ప్రతి మనుషుడు దేవుని మాటకు లోబడాలి. అలాగే యెషయా గ్రంథము ఏమండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 4వ వచనం కాడించండి, 6వ వచనం కాడించండి ఒకసారి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము. ఒంటెల సమూహము మిద్యాను వేయపాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును. వారందరూ శాపా నుండి వచ్చిరి, బంగారమును ధూపద్రవ్యములను తీసుకుని వచ్చిరి. ఎక్కడికి వచ్చారండి? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు వీళ్ళంతా. ఎక్కడి నుంచి వచ్చారు? శాపా నుండి. అంటే 3600 కిలోమీటర్లు నడిచి వచ్చారు. మన పక్కనున్న మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయగలమండి? ఏమండి, ఉందా? అంత సమయం మనం తీసుకోగలమా? ఎక్కడి నుంచి వచ్చారండి? 3600 కిలోమీటర్ల దూరము కాలు నడకతో ఒంటెల ద్వారా ఎత్తు పల్లాలు సదునులు నదులు అన్నీ దాటుకుంటూ ప్రభు సన్నిధికి వచ్చారా లేదా? ప్రభువుని చూచుటకు ఎన్ని నదులు దాటుకుంటూ వచ్చారో చూడండి. వాళ్ళు ఎన్ని ఎత్తు పల్లాలు, ఎన్ని ఎగుడు దిగుళ్ళు అండి, ఎంత అరణ్యము, ఎన్ని నెలల బట్టి ఉంటుందో వాళ్ళు రావటానికి. ఎన్ని చూసి వచ్చారు? నక్షత్రాన్ని చూసి వచ్చారు. ఎవరిని చూసి? నక్షత్రమును చూశారు. నక్షత్రం పుట్టింది అంటే ఇక్కడ ఏదో గొప్ప వ్యక్తి జన్మించి ఉన్నాడు, దీని విశేషం ఏమిటో తెలుసుకోవాలి అనే ఒక మంచి ఆశ వారిలోకి కలిగింది. కలగటం వల్ల వారు వచ్చారు. ఏమంటే వచ్చి ఎక్కడికి వచ్చారు వాళ్ళు? అంటే హేరోదు రాజు దగ్గరికి వచ్చారు.
అంటే సమాచారం తెలుసుకున్నట్టుకు ఏ రోజు రాజుకు తెలియదు అప్పటి వరకు. అంటే నక్షత్రం తెలియదు, కళ్ళు మూసుకుపోయి ఏమంటే ఆయనకి దృష్టి లేదు. వారు ఎక్కడి నుంచో వచ్చారు, ఎన్ని వేల కిలోమీటర్ల నుంచి వచ్చారు. ఈ నా పక్కన ఉన్న పట్టణంలో ఆ గ్రామంలో ఉన్న వ్యక్తి అంటే యోధా బెత్లెహేం అంటే ఆ నగరాల మధ్యన చిన్న పట్టణం, చిన్న గ్రామం అది. చుట్టుపక్కల ఉన్న నగరాలకి అంటే చిన్న గ్రామం అది. ఆ చిన్న గ్రామంలోనే దేవుడు జన్మించడానికి ఇష్టపడ్డాడు. అంటే దేవుడు జన్మించడానికి ఇష్టపడ్డాడు. ఆయన భవనాల్లో జన్మించల. ఏమంటే ఆయన భవనాల్లో జన్మించల. చిన్న పశువుల ముందు సత్రంలో జన్మించాడు. పశువుల తొట్టులో పరుండబెట్టారు. సత్రం అనేది వాడికి చప్పున అందరూ వాడుకునేది. పశువుల పాక అనేది ఒకే వ్యక్తి వాడుకుంటాడు. కానీ ఆ పాకలో ఉన్న చెత్త అంతటిని కడగటకి అంటే ప్రభు మన హృదయంలో జన్మించాలని ఆశతోనే భూమి మీదకి వచ్చాడు. కానీ ఎవరో తలుపు తీయలే. కనపడుతుందండి. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? శాపా నుండి సాంబ్రాణి ధూపద్రవ్యములు. ఇక్కడేమో సాంబ్రాణి బోళమును అంటే వీటి గురించి రాయబడి ఉంది. అక్కడేమో ధూపద్రవ్యములని రాయబడి ఉంది పాత నిబంధనలు. అది ముందుగానే ప్రవచించారు. యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచించి ఏమంటే దేవుని చేత అభిషేకించిన వ్యక్తి కాబట్టి ప్రవచించి చెప్పగలిగారు. చదువమ్మా వచనం కూడా. యెహోవా ప్రకటించెదరు నీ కొరకు కేదారు గొర్రెల మందలన్నీ ఊడుకొనును, నెబాయోతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును, అవి నా బలిపీఠం మీద అంగీకారములగును. ఆ శృంగార మందిరమును నేను శృంగారించింది ఎవరో దేవుడే అండి. మందిరాన్ని నువ్వు నేను శృంగారిస్తే కాదండి, మనం శరీరాన్ని శృంగారించుకుంటే సరిపోద్ది సమయం. మందిరాన్ని ఎప్పుడు శృంగారిస్తా ఏమంటే? మందిరాన్ని శృంగారించడం అంటే అంత సులువైన పనా ఏమంటే? ప్రభు ఎన్ని దినాలు ప్రార్థన చేశాడు ఏమండి? మరణాన్ని జయించడం కొరకు, మరణం పొందుటకు శక్తిని ఎంతకాలం సంపాదించుకున్నాడు? 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఏమండి? ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు నడిపించబడ్డారు. మోషే 40 దినాలు సీనాయి పర్వతం మీద ప్రార్థన చేసి విశ్వాసాన్ని నేర్చుకున్నాడు. ఏది ప్రాముఖ్యత అంటే? ప్రార్థన ప్రాముఖ్యత బైబిల్లో ఉంది కదా. క్రియలు లేని విశ్వాసం మృతము అంటే విశ్వాసం లేని క్రియలు మృతము. రెండు మృతమే. ఇది ఉండాలి, అది ఉండాలి. క్రైస్తవ జీవితంలో రెండూ కలిగి ఉండాలి. అర్థమైందండి? ఈ రెండు ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడే నీవు దేవునికి అతి ప్రియమైన కుమారుడిగాను కుమార్తెగాను చేయబడతాం. అందుకే మొదట ప్రభు ఉన్నాడు, మొదట నా నీతిని రాజ్యాన్ని ఎతకండి, తర్వాత మీరు ఏది చేసినా అనుగ్రహించబడతాడు. మొదట నీతిని రాజ్యాన్ని ఎతకాలి. అసలు ఏంటి ప్రభు? ఏంటి ప్రభు నా కొరకు జన్మించడానికి కారణం ఏంటి? ఏమండి? ఈ 2025 సంవత్సరాలకి ఎన్ని తరాలు మారిపోయాయి ఏమండి? ఒక్కొక్క తరానికి వచ్చి 60-70 సంవత్సరాలు వేసుకున్న తరాలు ఎన్ని మారిపోయింటాయో తెలుసండి. అయినా ఇప్పుడు కూడా ఇది మారల. మనుషులు మారారు, వారి బుద్ధులు మారినవి ఏమండి, కానీ బైబిల్లో రాయబడిన ఒక్క రాత కూడా మారల. అది మారటానికి అవకాశం లేదు. ఆయన ఏమన్నాడు? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడను. ఒక్కటే మాట, ఇక రెండోది లేదు ఆయనకి. మనం వేస్తాం ఏమండి, మనం వేస్తాం. ఒక్కో స్థలానికి వెళ్తే ఒక కేసు, ఇంకో స్థలానికి వెళ్తే ఇంకో కేసు మనం వేస్తాం. కానీ దేవుడు వేస్తాడా? దేవుడికి అది ఉందా? ఏమండి? అది ఉంటే దేవుడు అవడా ఆయన? ఏమండి? అది ఉంటే ఆయన దేవుడు అవడు. ఆయన కూడా వేషధారి అయిపోయేవాడు ఈ పాటికి. కానీ ఆయన సత్యము గల దేవుడు. ఆయన అందుకే నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడును. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. నేను చేస్తాను అంటే చేస్తాడు. అదెంత ప్రమాదం అన్నావని అంటే ఎలాంటి అపాయకరమన్నావని నేను చేస్తాను అని వాగ్దానం ఇచ్చాడా, దాన్ని నెరవేరుస్తాడు. మనం ఎన్నోసార్లు ఆయన బొంకుతుంటాం. శ్రమ వస్తే ప్రభా ఇక నుంచి నేను జాగ్రత్తగా బతుకుతాను ప్రభా, నీ మాటకు లోబడతాను ప్రభా, నువ్వు చెబితే చేస్తాను ప్రభా అంటాం. మళ్ళీ ఉల్లారిపోయినాక జంకపిల్ల ఎగిరి పడతాం. అవునా? క్రైస్తవ జీవితంలో ఏమండి? అందుకని నేను కొన్నిసార్లు చెబుతానండి, మనుషులతో మనం ఆడుకోవచ్చు, ఏం కాదు.
కానీ దేవునితో మనం ఆడకూడదు. దేవునితో ఆడామంటే ఆయన ఓర్చుకుని మన బిడ్డ బాగా ఇబ్బంది పెట్టాడు అనుకోండి, టపా 2 జరుపుతాం, 4-3 సార్లు చెబుతాం, సరుతాము, దెబ్బ తగులుద్ది, లేదు కరపలతో కొట్టాము, ఏదన్నా అయ్యింది, సరి చేయించుకుంటే సరవుతుంది. కానీ దేవుడు కొడితే సరవుద్దండి, దేవుడు కొడితే సరవదేక డైరెక్ట్గా అంటే పాతాళమేక. అందుకని దేవునికి అనుకూలముగా జీవించుటకు మనిషి మొదట తనను తానే జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పుడు దేవుడు ఆయన్ని ఉన్నతమైన ఉద్దేశాల్లోకి నడిపించుటకు ఇష్టపడతాడు. దేవుని ఉద్దేశాలు ఎప్పుడు కొట్టివేయబడేవి కావు. ఏమంటే దేవుని ఉద్దేశాలు అయ్యి ఎప్పుడు కొట్టుబడేవి కావు. ఎందుకనంటే ఆయన ఉన్నతమైన ఉద్దేశాలతో నన్ను తయారు చేశాడు, తన రూపంలో తయారు చేసుకున్నాడు. తన ఉన్నతమైన ఉద్దేశాలను నెరవేర్చుకున్నట్టుకే ఆయన మనం తయారు చేసుకున్నాడు. అంతేగాని ఎవరి కొరకు మనము బ్రతకాలనో లేకపోతే ఏదో మనల నుంచే ఇతరులకి ఏదో ఇవ్వాలని కాదండి. ముందు మనంగా నిలబడాలి. మన జీవితాన్ని మనము జాగ్రత్తగా స్టాండర్డ్గా దేవునికి నమ్మకస్తుగా అనుకూలంగా జీవించుటకు ఇష్టపడాలి. అప్పుడే నీవు దేవునికి సరి అయిన త్యాగశీలుగా ఉండగలుగుతావు. పౌలు ఎన్ని శ్రమలు వచ్చినా లోబడ్డాడండి. లోబడ్డా? పౌలు అరేబియాకి వెళ్ళాడు, 3 సంవత్సరాలు తను నేర్చుకున్న విశ్వాసాన్ని ఎన్నడైనా కోల్పోయినట్టు ఎక్కడైనా బైబిల్లో రాయబడి ఉందా? దెబ్బలు తిన్నప్పుడు కూడా భయపడలా, బలహీనుడైనప్పుడు కూడా భయపడలా. అంటే గ్రీసు దేశానికి వెళ్ళినప్పుడు రాళ్లతో కొట్టి అక్కడ పడేసినప్పుడు కూడా ఆయన భయపడలా, ధైర్యంగానే ఉన్నాడు. లోక వచ్చాడు, త్రోవని వెళ్తూ చూశాడు, కాలుకి తగిలాడు. అరే ఎవరో శరీరంలాగా ఉంది, ఎవరో మనిషి పడిపోయాడని చెప్పి తిరిగి లేపుకొని భుజాన్ని నేర్చుకుని తీసుకెళ్ళి ఆ గాయాలన్నీ కడిగి కట్లు కట్టి, అయ్యా నువ్వెందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా జరగటానికి కారణం ఏంటంటే నేను ప్రభువుని ఒకప్పుడు హింసించి క్రూరంగా జీవించిన క్రూర మృగంతో సమానం లాంటి నా జీవితాన్ని ప్రభువు నన్ను మార్చాడయ్యా. నన్ను మార్చడం వల్ల ఆయన కొరకు నేను చనిపోవడానికి సిద్ధమే అని అన్నాడు. ఆయన కొరకు మనం చనిపోవటానికి ఇష్టపడతామా? అంటే ప్రభు కొరకు చనిపోవటానికి ఇష్టపడతామా? ఇలాంటి క్రిస్మస్లు ఎన్ని చేసుకుంటున్నాం ఏమండి? ఎన్ని శ్రమదినాలు చేస్తున్నాం, క్రూడి ప్రేయలు చేస్తున్నాం. అంటే జీవితంలో మరి ఆయన రాలేదు కదా. అంటే జీవితంలోకి ఆయన వచ్చాడా? వచ్చినట్టు ఎక్కడన్నా కనపడుతుందా మనకి? అండి ఆయన మన జీవితంలోకి వస్తే మనం మోకాళ్ళ మీద గంటల తరబడి ఆయన్ని ఎడకాల్చింది. అది ఆయన 40 దినాలు ప్రార్థన చేసింది ఎందుకు? విశ్వాసాన్ని పరీక్షించుకున్నట్టు కొరకే 40 దినాలు ప్రార్థన చేశాడు. సైతాన్ వచ్చింది, లోపడ్డాడు. పని ఆకలి బంటతో గవ్వుకుని 2-4 రాళ్ళు రొట్టెలు చేసుకుని సాటికి వెళ్ళి తిందాం అనుకున్నాడా? అప్పుడు కూడా ఇష్టపడలా. మనిషి రొట్టె వల్ల జీవించబడడు. ఏమండి? నా దేవుని మాట చేతే జీవించబడతాడు అని ఒక మంచి నిర్ధారణ తీసుకుని ఆ సబ్జెక్టు మీదే ఆయన ఆలోచించాడు. మరొకసారి వచ్చింది, నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను కాపాడుతానన్నాడు కదా, ఎత్తుకుంటానన్నాడు కదా. ఈ ఎత్తైన శిఖరం మీద నుంచి దోకవయ్యా అంటే ఎక్కడ వాక్యాన్ని అడ్డం పెట్టి చూపించింది. అప్పు మనమైతే ఆ వాక్యం మనకు వినపడితే ఇంకేమో దేవుడే నాతో మాట్లాడాడు అనుకుంటాం. సైతానికి వాక్యం బాగా తెలుసండి మనకంటే ఎక్కువ. అంటే సైతానికి మనకంటే ఎక్కువ వాక్యం తెలుసు. నీరో చక్రవర్తి కూడా పౌలును పాడు చేయాలని, పౌలును మోసగించాలని చూశాడు. ఏమంటే నీరో చక్రవర్తి కూడా దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన తన అద్వితీయ కుమారుని ఎందుకు పుట్టినవాడిని అండి అని చెప్పి ఆయన కూడా మోసం చేయాలని చూశాడు. కానీ గమ్మును కోరుకో, నీ మరణాన్ని నువ్వు కోరుకో అండి. ఈ దినాల్లో మనుషులుగానే జీవించాలి. చూడండి, ఆ జ్ఞానులకు ఉన్నంత ఏమంటే ఆలోచన, వారికి ఉన్నంత దృఢ నిశ్చయిత క్రైస్తవుడిగా మనకుంటే ఎంత మేలో తెలుసండి. దేవుని కొరకు నీవెంత జాగ్రత్తగా దేవుడిని నువ్వెంత జాగ్రత్తగా ఎదిగి పట్టుకోగలుగుతావో తెలుసా? వారు నక్షత్రాన్ని చూసి, ప్రభువుని చూసి, ఆ ద్రవ్యములన్నీ అక్కడ అప్పగించే వరకు మరుగైపోయారు. ఎక్కడన్నా ఇన్ని కిలోమీటర్లు, 1 కిలోమీటర్లు నడిచి వచ్చామయ్యా, అలిసిపోయాము. అయ్యా రాజుగారు మీకు ఏమైనా తెలిసి ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి సార్ అని చెప్పేసి ఇచ్చి వెళ్ళిపోయారా? గిద్దిని వెళ్ళారా? పట్టుకున్నారు, ఆ నక్షత్రాన్ని పట్టుకున్నారు, వెలుగును చూశారు, ప్రభువును చూశారు, ప్రభు దగ్గరికి వెళ్ళారు, తల్లిని అనుసరించి తల్లితో మాట్లాడారు. వారు ఆలోచించిన వాటినన్నింటినీ పరిశీలన చేసుకుని వాటన్నిటినీ ప్రభువుకు సమర్పించి అంటే మోకాళ్ళు వేసి మొక్కారు. అంటే ప్రభు దగ్గర మోకాళ్ళు కొని మొక్కి ఆయనకి నమస్కారం చేసి అంటే సమస్తమును ఆయనకు అర్పించి వెళ్ళారు. ఈ దినాల్లో మనుషులకు మోకాళ్ళు వేయటువంటి అంత కష్టం.
అంటే మోకాళ్ళు ఇటువంటి ఎంతో కష్టం. ఎందుకంటే మోకాళ్ళు మనం చేసుకున్నాయి, మన వడ్రాయంతో చేసుకున్నాం, వడ్డింగాయంతో చేసుకున్నాం, అవి సొంతవి మనవి. అవునా? దేవుడు ఇచ్చాడు వాటిని కూడా. మోకాళ్ళు దేవుడియా మనయా? ఏమండి, అన్నీ ఇచ్చాడు, మోకాళ్ళు తప్ప దేవుడు మనకి. నోరు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, కడుపు ఇచ్చాడు తింటాకి, ఏమంటే పడుకుంటా నిద్ర ఇచ్చాడు. కానీ మోకాళ్ళు మటుకు మనకి ఇలా. ఇంకొకటే చెప్తున్నాను ప్రియులారా, ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, నేను ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే నేను బతికున్నప్పుడు మీరు గుర్తు తెచ్చుకోండి, చనిపోయి నువ్వు పరలోకానికి వెళ్ళినాక మొదట దోతలు చూసేది నీ మోకాళ్ళే. నువ్వు ప్రభు కొరకు ఎంత సమయాన్ని గడిపావనేది 5 రోజులు చేస్తాయండి. ఈ మోకాళ్ళు, ఈ పక్కన మండులు ఉంటాయి చూడండి, ఈ బొడుపులు, అవి గడ్డలు గట్టి ఉంటాయి క్రైస్తవ జీవితం. అర్థమవుతుందా? వాటిని చూసి ఇది మన బిడ్డ, ఇది క్రైస్తవ జీవితానికి తగిన బిడ్డ అండి అని చెప్పి దూతలు సాక్ష్యం ఎత్తి అంట ప్రభువుకి. అర్థమవుతుందా ప్రియులారా? ప్రభువుకి సాక్ష్యం ఎత్తి అంట. వాటిని గమనించాలి. ఏమండి, ఇక్కడ నిలబడి బైబిల్ మొత్తం చెప్పొచ్చు నేను మీకు. వినపడుతుందండి? ఇక నిలబడి బైబిల్ మొత్తం మీకు చెప్పొచ్చు. దాన్ని నేను చెయ్యాలి, నా జీవితంలో దాన్ని నేను నెరవేర్చాలి. అందుకనే నేను ఎక్కువగా దేవుని కొరకు సమయాన్ని ఇవ్వాలని చెబుతా. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన సమయం రోజుకి 24 గంటలు, దానిలో 2.5 గంటలు దేవుని కొరకు సమర్పించామనుకోండి, దేవుడు మన ప్రార్థనలో తప్పులున్నా, ఏమండి లోటుపాట్లున్నా సమస్తము క్షమించి మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి ఇష్టపడతారు. ఎందుకనంటే నా దేశం భాగాన్ని దేవుడు నాకు, నా ప్రజలు ఎన్నడూ దొంగిలించకుండా సమృద్ధిగా నాకు అప్పగించేస్తున్నారు. డబ్బులు కాదండి దేశం భాగం, సమయం. దేవుడు నీకు ఇచ్చిన సమయంలో దేవుడికి దేశం భాగం సమయం ఇవ్వాలి. ఆ సమయమే నీ జీవితానికి, అంటే నీ జీవితానికే కదా, నీ కుటుంబానికి, అది నీ బిడ్డలకి స్వాస్థ్యంగా మిగులుద్ది. బైబిల్లో లోకస్వార్తలో అన్న ఉంది కదా, చదివారా అన్న గురించి? ఏమంటే 8 సంవత్సరాలు భర్తతో వివాహం సంసారం చేసి 84 సంవత్సరాలు అలాగే అంటే భర్త చనిపోయినాక 84 సంవత్సరాలు దేవుడి మందిరంలోనే ఉంది. సిమియోను ప్రభువుకి ఎప్పుడైతే నామకరణ చేస్తున్నాడో అప్పుడు దేవాలయం నుంచి వచ్చింది. ఆమె కూడా వచ్చి ప్రభువుని చూసి సంతోషించింది. ఎక్కడుంది? దేవాలయంలో. 84 సంవత్సరాలు అంటే అతనికి ఒక 8 సంవత్సరాలు. ఇంకా మరి వివాహానికి ముందు ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుంది? మామూలు 15-20 సంవత్సరాలు ఉంటాయి. అప్పటికి 100 సంవత్సరాలు దాటిపోయినాయి ఆమె జీవితంలో. ఏమంటే ఇంకనూ ప్రభు కొరకే ఇప్పుడు ప్రభు కొరకు ప్రయాసపడుతుందంటే ముసలి అయిపోతుంది. మరి యవన కాలం నుంచి కూడా ప్రభు కొరకే జీవించింది కదా. అంటే ప్రభు కొరకే జీవించిందా? తన సొంత చిత్తాల కొరకు ఏమన్నా ప్రయాసపడింది అంటారా? ప్రభు కొరకు జీవించబట్టే జీవగ్రంథంలో రాయబడింది, లేకపోతే రాయబడదండి. అంటే ప్రార్థనా జీవితమే కుటుంబానికి కంచి. వ్యవసాయం రోడ్డు ఊరి పక్కన ఉన్న వ్యవసాయం ఓడవగానే ఏం చేస్తాడు? రైతు చుట్టూ ముళ్ళ కంచి వేస్తాడు. ఎందుకని? కోళ్ళు వెళ్ళకూడదు, గొడ్లు వెళ్ళకూడదు, పందులు ఏవి వెళ్ళకోకుండా కంచి వేసుకుంటాడు. ఎందుకని వేసుకుంటాడు? తన పొలాన్ని జాగ్రత్తగా రక్షించుకోవాలి, కాపాడుకోవాలి అనేది ఒక మంచి ఆధిపత్యం. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా దినదినము ప్రార్థనా కంచి వేసి కుటుంబాన్ని కాపాడుకుంటే అది నీతి, పరిశుద్ధత, యథార్థత కనపరుస్తుంది. నీతి, పరిశుద్ధత, యథార్థత. 3600 కిలోమీటర్లు మరి వాళ్ళు నడిచి వచ్చారని ఆ మాట అర్థమైనప్పుడు నాకు ఎంతో కష్టం అనిపించింది. అరే కొంచెం కాలమే, కొద్ది దూరం నడవటాకే మనుషులకు సమయం లేదు. ఇలాగ ఇంత ప్రయాణం ఎలా చేశారని ఎంతో బాధపడుతుంటాను. గ్రామంలో మనకు చర్చ్ ఉందనుకోండి, ఆ చర్చ్ దగ్గరికి వెళ్తాక ఒకసారి వెళ్దాంలే ఏమైంది ఎప్పుడు వెళ్ళేది ఎప్పుడు ఆధారపట్టి అయిపోయినాక స్కూల్కి వెళ్తామట. 8:30-9 దాటితే ప్రజెంట్ 7 అంటే వెళ్తారు. అప్పుడు ప్రజెంట్ అయిపోయినాక వెళ్తారంట స్కూల్కి. వెళ్ళరు. ఎందుకని? అక్కడ హాజరు అవ్వాలి, లేకపోతే నువ్వు వచ్చినట్టు అక్కడ ఉండదు. అది ఎప్పుడు ఉపయోగపడుతుంది? నీవు ఎగ్జామ్ రాసినప్పుడు నీ లెక్కలన్నీ అక్కడ చూసినప్పుడు అప్పుడు తెలుస్తుంది. నీ హాజరు లేకపోతే నీకు మార్కులు తగ్గుతాయి. ఇక్కడ ఉందో భయం.
హాజరు తగ్గితే మార్కులు తగ్గితే అనే భయం ఎక్కడ ఉంది? మరి దేవుడు అసలు నిన్ను ప్రాణాన్ని ఇచ్చి నిన్ను కాపాడుతూ జీవింపజేసి భూమి మీద నిన్ను ఒక వ్యక్తిగా నిలబెడుతున్న మనకు ఆయనకి మరి ఎందుకని మనం భయపడతలా? అక్కడ మనకు హాజరు పట్టి అడగడు ఆయన, అడుగుతాడండి. ఇక్కడ అడగపోవచ్చు, అక్కడ అడుగుతాడు ఖచ్చితంగా. నువ్వెన్ని దినాలు నా సమయాన్ని దొంగిలించావు, ఎంత వ్యవధిని నువ్వు దొంగిలించావు అని చెప్పి దేవుడు అడుగుతాడు. అక్కడ నీవు ఇక్కడ ఎన్ని వేషాలు వేసావు, ఎన్ని చేసావు అని అడగడు. నీ కొరకు సిద్ధపడి చేసిన స్థలం చూపిస్తాడు. ఎందుకని మనం ధనవంతుడు లాజరుని గురించి చూస్తే, ధనవంతుడు ఎంతో ద్రవ్యం గల వ్యక్తి, అనేక అంటే దేవాలయాలకు విరాళాలు ఇచ్చి ఉంటాడు, అంటే అన్న సంతర్పణలు పెట్టి ఉంటాడు. ఎన్ని చేసి ఉన్నా చేరవలసిన గమ్యస్థలంలో ఆయనకి ఏమి లేదు, స్థలం లేకుండా పోయింది. పేదవాడు అంటే కురుపులు కుక్కలు నాకుతూ జీవిస్తున్న లాజరుకున్న స్థలము ఆయనకి దొరకల. ఈ లోకంలో క్రైస్తవ జీవితంలో కూడా అంతేనండి. ఏమంటే నువ్వు చేయవలసిన దాన్ని చేయకుండా నువ్వు ఆజ్ఞాతిక్రమిస్తే నీకు ఎంత తెలిసినా ప్రయోజనం లేదు. ఆజ్ఞాతిక్రమే పాపం అని బైబిల్ చెబుతుంది. ఇది కొత్తగా ఎవరో చెప్పవసరం, బైబిల్ చదివే వాళ్ళందరికీ తెలుసు. ఆజ్ఞాతిక్రమమే పాపం. దాన్ని ఎంతవరకు మనం పాటించగలుగుతున్నాం? అంటే నేను ఇప్పుడు మీకు చెప్పాను ఉదాహరణకి, దీన్ని నేను కొనసాగించకపోతే నేనే పాపం చేసినట్టు. మీరు కాదు, పాపానికి నేనే మిమ్మల్ని కూడా పాపంలోకి నడిపిస్తాను నేను. నా ద్వారా మీరు కూడా పాపం చేయాల్సి వచ్చింది. ఎందుకని నా జీవితాన్ని బట్టి. అందుకని దేవుడు ఏం చెప్పాడు అంటే, దేవుడు ఏం చెప్పాడు? యెషయా 61వ అధ్యాయంలో 4వ వచనం కాదు, 4 కాదు 5 నుంచి చూడమ్మా. అన్యులు నిలవబడి, అది 4 నుంచే చూడన్నాను. చాలా కాలం నుండి పాడుగానున్న స్థలంలో మీరు వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను మీరు కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపించుదురు, తరతరములకు నుండి శిథిలములైన పురములను బాగు చేయుదురు, అన్యులు నిలువుటకు మీ మందలను మేపుదురు, పరదేశులు మీ వ్యవసాయకులు. వినపడుతుందండి? ఎవరికి ఇస్తానన్నాడు ఆధిపత్యం? ఎవరికి ఇస్తానన్నాడండి దేవుడు? ఏమంటే చివరి దినాల్లో అన్ని జనుల మీద నా ఆత్మను కుమరెత్తానని చెప్పాడు. చెప్పాడా? ఎందుకంటే క్రైస్తవ జీవితంలో నీకు అన్నీ తెలుసు, నువ్వు లోపడలేవు. అంటే క్రైస్తవ జీవితంలో నీకు అన్నీ తెలుసు కానీ నువ్వు లోపడతలేదు కనుక నీకు తీసేసి వేరే వాళ్ళకి ఎత్తక సిద్ధమైపోయానని చెబుతున్నాడు దేవుడు. దేవునికి మనం ఎప్పుడు దుఃఖకరంగా ఉండకూడదండి, సంతోషకరంగా ఉండాలి. మన బిడ్డలు మనల్ని దుఃఖపెడితే మనం ఎంత బాధపడతామో దేవుడు కూడా మనల్ని చూసి దినదినం అంతే బాధపడతాడు. అన్నాడు, మన బిడ్డలు మన మాట వినకుండా మనల్ని కాదని మనం చేయొద్దన్న చేతంటే మనం హృదయం ఎంత గాయపడుతుందో దేవుడు కూడా, వాక్యం తెలిసిన మనం వాక్యానికి అనుకూలంగా బ్రతకపోతే దేవుడు కూడా దుఃఖపడతాడు. కానీ మనం తొందరపడి కొడతాము, ఆయన ఆలోచిస్తాడు. ఏమంటే మనమేమో తొందరపడి మన బిడ్డే కదని గౌక్కుని చెయ్యి తిడతాము, లేకపోతే కర్ర తిడతాము. కానీ ఆయన ఆలోచిస్తాడు, ఆలోచించి ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఏమంటే అంతవరకు ఓర్పు కలిగి ఓర్చుకుంటూనే ఉంటాడు. ఏమంటే ఆయన కొడుతున్న వ్యక్తులను ఏమన్నాడు? తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు తెలియ క్షమించమన్నాడు. ఆయన ప్రేమ గల దేవుడు. అందుకే మనం భూమి మీద బ్రతుకుతున్నాం. మనం ఎలా జీవించినా, మనం ఎలాగే ఉన్నా బ్రతకటానికి కారణం ఏంటంటే ఆయన ప్రేమ నిన్ను నన్ను దీర్ఘకాలము సహించుకుంటుంది కాబట్టి మనం బ్రతకగలుగుతున్నాం. ఆయన కోపగించుకుంటే మనిషి భూమి మీద ఉండలేరు. అంటే ఆయన కోపగించుకుంటే మనిషి క్షణమాత్రం కూడా భూమి మీద ఉండటానికి అర్హుడు కాదు. ఎందుకంటే దినదినము తలంపుల చేత, నోటి మాటల చేత, ప్రవర్తన చేత, నడవడిక చేత ఎప్పుడు దేవుడికి దుఃఖకరంగానే ఉంటాం మనం. అంటే 10 మందిలో ఉన్నప్పుడు వాడకూడని భాష వాడుతుంటాం, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించకూడని ఆలోచనలు వాడుతుంటాం. తలంపులు వస్తాయి మనకి, వ్యర్థమైన తలంపులు. వీటన్నిటినీ జాగ్రత్తగా అదుపు చేయాలంటే మొదట క్రీస్తు నీ హృదయంలో ఉండాలి. అంటే హృదయంలో క్రీస్తు లేకుండా నువ్వేం చేసినా ప్రయోజనం లేదు. హృదయంలో క్రీస్తు లేకపోతే నీ నోటికి భయం ఎలా వచ్చింది? అంటే నీ క్రమశిక్షణ ఎలా వచ్చింది? అంటే ఒక స్కూల్కి వెళ్ళే వ్యక్తి బాగా చదువుకోవాలి, జాగ్రత్తగా బ్రతకాలనుకున్నప్పుడు టీచర్ ఏం చెబుతున్నారు అనేది పర్టికులర్గా కూర్చుని ఆలకిస్తూ ఉంటాడు. పక్కవారు గొడవ చేస్తాడు, అబ్బాయి ఎందుకు మాట్లాడుతున్నావు, ఆగు కొంచెంసేపు అని అంటాడు. ఏమంటే వెళ్ళి తిరిగి వచ్చాడు ఏం చేస్తాడు అంటే ముద్దోడు ఏమంటాడు అంటే, క్రైస్తవుల్లో చాలా మంది ముద్దోళ్ళు ఉన్నారండి. అంటే అన్నీ తెలిసిన ముద్దోళ్ళు ఉన్నారు, కొన్ని చేయలేరు.
అంటే ఇదన్నాళ్ళు అందుకనే భక్తి అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది అండ్ భక్తి అనేది వ్యాపారంగా మారిపోయింది. వాళ్ళ యూట్యూబ్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు ఇవన్నిట్లో సువార్త ప్రకటించి అంటే టీవీలు ప్రసారాలు చేయటం, కింద ఏం చేస్తున్నారు ఫోన్పే, గూగుల్ పే అంటే ఎన్ని పేలు ఇస్తున్నారు. ఇవన్నీ ఎందుకంటే సువార్త ప్రకటించే నీకు, దేవుని సువార్త ప్రకటించే నీకు ఇవన్నీ అవసరమా? నువ్వు ప్రకటించావు, ఇంకెందుకు చెప్పావు సరిపోతుంది. రోజు రోజు నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న సామర్థ్యతను బట్టే చెప్పు. నిన్ను మించి ఎవరు చెప్పమన్నారు? నీ జీవితాన్ని మించిన ఆ బోధ నీకు అవసరమా? ఉన్నదాంతోనే సరిపెట్టుకో, సమర్థించుకో, చక్కగా చెప్పు. ప్రభా నేను ఇదిగో నాకు నువ్వు ఇచ్చిన తలంతుని బట్టి నేను ఎలా బ్రతుకుతున్నాను చాలు ప్రభా అంటాడు కదా, సొలొమోను అంటాడు కదా. అంటే ప్రభా నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను. ఒకటి అంటే అధికముగా ధనము సంపాదించిన వాళ్ళ ఎక్కువై యెహోవా ఎవడందునేమో, లేదు భేదవాడిని అయ్యి మరి అంటే భేదవాడిని అయిన వాళ్ళ ఇతరుల దొంగిలించి మీ నామానికి అవమానం తెచ్చుదునేమో అన్నాడు. అంటే సొలొమోను జ్ఞానాన్ని అడిగాడు. సొలొమోను దేవుడితో ప్రమాణం చేసినప్పుడు, దేవుడి దగ్గర మొరబెట్టినప్పుడు, దేవుడు పిలిచి అడిగినప్పుడు ఏమన్నాడు? జ్ఞానం కావాలి ప్రభు అన్నాడు. జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. దేవుని కొరకే వాడాడా? మనిషికి జ్ఞానం వచ్చే వరకు తగ్గే బతుకుతాడండి. అన్నీ తెలిసే వరకు నోరు తగ్గి బతుకుతాడు. తెలిసినాక చెలరేగిపోతాడు. ఇంకా ఆయన యెరూషలేము దేవాలయం కట్టాడు, మసీదు కట్టాడు, రామాలయం కట్టాడు. అంటే జ్ఞానం కోరుకుని ఎక్కడున్నాడు? జ్ఞానం కోరుకున్న వ్యక్తి ఎక్కడ ఉన్నాడండి? అన్నింటిలో కలిసిపోయాడు. అందుకని అతిక జ్ఞానం అనర్థానికి దారి తీసిద్దని పెద్దవారు చెబుతుంటారు. అతిక జ్ఞానము అనర్థానికి దారి తీసిద్ది. జ్ఞానం ఉండొచ్చు, కానీ అతిక జ్ఞానం ఉండకూడదు. ప్రతి మనిషికి జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి నేను దేవుని కొరకు ఏం చేస్తున్నాను, రోజు నా దేవునికి నేను ఏమి. ఇప్పుడు జకరియా గారు, యోహాను తండ్రి గారు దేవాలయంలో దోపార్పణ చేసేటప్పుడే కదా దేవదూత వచ్చి ఆయనకి, అయ్యా నువ్వు సూర్యమని బాధపడుతున్నావు, వృద్ధాప్రాయంలో నువ్వు ఉన్నాను, నీకు ఒక కుమారుని ఇస్తానని చెప్పింది. ఎందుకని ఆయనున్న నమ్మకత్వాన్ని బట్టి, ఆయన జీవించుతున్న జీవితంలో నమ్మకత్వం కనపడుతుంది కాబట్టి నీకు బిడ్డనిస్తాను అని చెప్పాడు. అంతే దేవుడు. ఆయన సన్నిధిలో నీవు ఎప్పుడైతే ఎక్కువగా ప్రయాసపడతావో ఆ ప్రయాస నిన్ను ఎన్నడూ వ్యర్థంగా పోనీదు. నీవు దాచిన, నువ్వు కష్టపడిన జీతం ఎప్పుడైనా నీకు వచ్చిద్ది. నువ్వు కష్టపడిన జీతం ఎక్కడికి పోదండి. నువ్వు 10 నెలల తర్వాత అయినా, అయ్యా నేను జీతం నేను పని చేశాను కదా, ఏమన్నా నా జీతం రాలేదని అడుగుతా హక్కుదారుడు. నువ్వు పని చేయకుండా జీతం అడిగితే ఎవరిస్తారు మనకి? అంటే పని చేయకుండా జీతం అడిగితే ఎవరిస్తారు? పని అనేది ఏంటండి? ఏమంటే ఒక రైతు చేను చుట్టూ తిరిగి వస్తే పని అయిపోద్దా? జీతం ఇచ్చేస్తాడా? పొలం చుట్టూ 4 రౌండ్లు తిరిగి వచ్చి నాకు జీతం కావాలంటే ఇస్తాడా? ఏం చేయాలి? తను చెప్పిన పని అంతటినే జాగ్రత్తగా చేసి రైతుని గణపరిచే రీతిలో ఉండాలి. రైతు నాకు పనివాడు మంచివాడు, యజమానుడికి తగినంత పని, తను తీసుకునే జీతానికి తగినంత పని చేయగలిగిన వ్యక్తి అయి ఉన్నాడు, ఈ వ్యక్తి మంచివాడు అని యజమానుడు నమ్మాలి. దేవుడు కూడా మనల్ని నమ్మాలి. అంటే దేవుడు కూడా మనల్ని నమ్మాలి. మనం దేవుడిని నమ్మటం కాదండి, దేవుడు కూడా మనల్ని నమ్మాలి. మనం నమ్ముతాం, మరి దేవుడికి నమ్మకంగా బ్రతకాలిగా. దేవుడిని నమ్మితే, దేవునికి నమ్మకంగా బ్రతికితేనేగా దేవుడు మనల్ని నమ్మేది. అవునా కదా? అగిద్యం. దేవుడికి మనం నమ్మకంగా ఉంటేనే దేవుడు మనల్ని నమ్ముతాడు. మనం నమ్మితే ప్రయోజనం ఏముంది? ఇప్పుడు మనకు మోదీ తెలుసు. ఇక్కడికి వస్తే మోదీ మనం విజయవాడకు వచ్చాడు అనుకోండి, మనకు మోదీ తెలుసు. కానీ మోదీకి మనం తెలుస్తామా? అసలు మనం ఎవరో తెలుసా? దేవుడు కూడా అంతేనండి. దేవుడికి మనం తెలుసు అనుకుంటే కాదు, దేవుడు మనకు తెలుసు అనుకుంటే, దేవుడికి కూడా మనం తెలిసినంత పని చెయ్యాలి. రాత్రింబగళ్ళు కష్టపడి పని చేయాలి. మా కాళ్ళ మీద నువ్వు ఎప్పుడైతే పని చేస్తావో ఆ పనికి తగిన జీతాన్ని పొందుతావు. నీ సమృద్ధి జీవం నువ్వు ఎప్పుడు లోటు పడవు, ఎప్పుడు నీకు కొరత రాదు. రానీడు కూడా దేవుడు. కొరత రావటానికి ఆయన ఇష్టపడడు. ఆయన ఇంకో మాట ఉంటుంది చూడండి, 60వ అధ్యాయం 13వ వచనం కానీ చూడమ్మా. నా పరిశుద్ధాలయపు అలంకారం నిమిత్తమే లెబనోను శ్రేష్టం. ఎక్కడ చదువుతున్నారా? 60వ అధ్యాయము 13వ వచనం. అదే చదువు. అలంకారము
నేను నా పాదస్థలములను మహింపరిచెదను. నిన్ను బాధించే వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలి పడతారు. వినపడుతుందండి? నేను ఎవరైతే బాధిస్తారో వారే ఒక దినాన్ని ముందుకు వచ్చి సాగిలి పడతారంట. ఎందుకని? అది ఎవరు చేస్తారు అంటే ఎవరు చేస్తాడు? దేవుడే చేస్తాడు. నువ్వు నమ్మకంగా ఉన్నావు, ఆయనకి ఇష్టంగా ఉన్నావు, ఆయనకు అనుకూలంగా జీవిస్తున్నావు, ఆయన ఆశించిన స్థితిలో నీ జీవితం ఉంది. ఏమండి? ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక జాబ్ చేస్తూనే ఉంటాం కదండి. ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక జాబ్ చేస్తూనే ఉంటాం. అక్కడ ఆ జాబు వాళ్ళర్గా ఉన్నప్పుడు మన పై అధికారికి మనం నమ్మకంగా ఉంటేనే పై అధికారి మనల్ని నమ్మి కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు. అవునండి? ఆయనకు నమ్మకంగా లేకపోతే బాధ్యత ఇస్తాడా? బాధ్యతలు అప్పగిస్తాడు కదా. బాధ్యతలు అప్పగిచ్చాడు కదా అని మనం కాలు మీద కాలు వేసి కూర్చుంటే పనులు జరుగుతాయా? ఏమండి? అప్పగించిన బాధ్యతలన్నీ సంపూర్తిగా నెరవేర్చాలి. అలా నెరవేర్చినప్పుడే నీవు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటావు. బాధ్యత అనేది పనిచేయటంలోనే కాదండి, నమ్మకత్వం కూడా కలిగి ఉండాలి. బాధ్యతలో నమ్మకం కూడా ఉండాలి, నమ్మకాన్ని కలిగిన బాధ్యత ఉండాలి. రెండు ఉన్నప్పుడే నీవు అక్కడ ఆ యజమానుడికి న్యాయం చేస్తావు. ఆ న్యాయము అనేకులకి అంటే ఉపయోగకరంగా మారుద్ది. అందుకని ప్రభువు తానే ఈ భూలోకముకు రావటానికి కారణం ఏంటంటే ప్రజలు ప్రభువుని తండ్రిని దుఃఖ పెట్టడం చూసినప్పుడు ఆయన బాధ కలిగి యెషయాలోనే ఉంటుంది ఆ మాట. మొదటి అధ్యాయం 2వ వచనం చూస్తే ఉంటుంది. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని కానీ గొప్పవారిని చేసేతను కానీ వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడి తన సొంత వారిని దొడ్డి ఎరుగును. కానీ ఈ ప్రజలు నన్ను యోచింపు ఉన్నారు కనుక అంటే ఒక జలప్రళయమో భూకంపమో వచ్చి వాళ్ళందరినీ మింగేమని చెప్పి దేవుడు ఆజ్ఞాపించేశాడు. అందుకే యేసు ప్రభు కిందకు రావాల్సి వచ్చింది. అంటే యేసు ప్రభు కిందకు రావడానికి కారణం అదే. అయ్యా వద్దు, దయచేసి నన్ను పంపించండి, ఆ ప్రజల మధ్యకి వెళ్తాను. మోషాన్ని మీరు ఏర్పాటు చేశారు కానీ ప్రజలు మోషాన్ని నమ్మలేదు. నమ్మకపోవటం వల్ల ఉన్నవారందరూ జనసంఖ్య తగ్గిపోయింది కనుక నన్నే స్వయంగా పంపించు, నేనే ఈ ప్రజల మధ్య ఉంటాను, వారు చేయించున్న వాటినన్నింటినీ గమనించి వారికి కొన్ని విషయాలు నేర్పించి వారిని ఒక ఉన్నతమైన ఉద్దేశాలకు నడిపించి వీరందరూ నీ నామానికి మహిమకరమైన బిడ్డలుగా చేస్తానని ప్రభు ఇచ్చాడు. కానీ ఆయన్ని కూడా మనం సంపూర్తిగా అంగీకరించాల. అంటే మనపూర్వకంగా అంగీకరించారా? బందిపోటుని విడుదల చేయండి, ఈయన్ని సిలువేయండి అన్నాం. అంటే బందిపోటు దోచుకుంటే మా కుటుంబాలే దోచుకుంటాడు తప్ప ఈయనుంటే మా ఆత్మను దోచేసేటట్టు ఉన్నాడు. అంటే ఆత్మను దోచుకెళ్ళిపోతాడేమో అని బందిపోటుని విడుదల చేయండి, ఈయన మట్టికి సిలువేయండి అన్నాం. చూడండి యేసు ప్రభు ఎంత శ్రమ పడ్డాడు. అంటే పిలాతు కన్నా కనికరం ఉంది. అరే అతను మీరు రాజు అని చెబుతున్నాడయ్యా, మీ రాజుని మీరే సిలువేయమంటారా అంటే వద్దయ్యా, నువ్వు తప్ప మాకు ఏ ఒక రాజు అవసరం లేదు, నువ్వు ఉంటే చాలు, నువ్వేం చేసినా నువ్వేంటి అబ్బాయి చేసావని అడగవు. ఏదైనా కఠినమైన పరిస్థితులు ఏదైనా పాపం చేస్తే శిక్ష విధికే కానీ మేము దీనివల్ల ఈ బాధలు పడలేము. మీరు పాపం చేయొద్దంటాడు అండి, మీరు ప్రార్థన చేయండి అంటాడు, మీ విశ్వాసాన్ని నేర్చుకోండి అంటాడు, మీ జీవితాలు బాగుపడాలంటాడు. మీకు ఒక రాజ్యం ఉంది, మీ కొరకు నేను ఒక రాజ్యం సిద్ధం చేశాను, మీరు అక్కడ ఉండాలి, ఇక్కడ కాదు ఉండాల్సింది అంటున్నాడు. ఈ పద్దాకి ఈ రొదలు మేము పడలేము బాబు అంటే ఆ బందిపోటును విడుదల చేయండి, పోతే మా ధనము బంగారమే దోసుకెళ్తాడు కానీ మమ్మల్ని ఏం చేయడు కానీ ఆయనే కావాలన్నారు. కానీ ఏమండి బందిపోటుని సిలివేయండి, యేసుని ఉంచండి, ఈయన ద్వారా మేము మేలు పొందుతున్నాము. ఎంతోమంది రోగులు స్వస్థపడ్డారు, కుంటువారు, గుడ్డువారు, ఏమంటే పక్షివాయు గలవారు, కుష్టి రోగులు, అంటే దెయ్యం పట్టిన వారు, చనిపోయిన వారు ఎంతోమంది లేచారయ్యా. ఈయన ఒక గొప్ప మహాత్ముడు, ఈయన కావాలని అనలా ప్రజలు. ఈయన వద్దు మాకు, ఈయన అర్జెంటుగా సిలివేసేయండి, ఈయన సిలివేసేయండి రథం వచ్చేద్దాం చెవులో అంట అంటే పిలాతుకి బ్లడ్ వచ్చేసేటట్టుగా అరుస్తున్నారు. అర్థమైందా ప్రియులారా? మంచి ఎప్పుడు కూడా మనకి, అందుకని ఆయన అంటున్నాడు, నేను ఎవరిని ప్రేమించదనో వారిని శిక్షించి గద్దించి సరి చేసుకుంటాను అన్నాడు దేవుడు. ఆయన ప్రేమించిన వారిని గద్దిస్తాడండి, శిక్షిస్తాడు. ఏమండి ఆయనకి ఇష్టం లేని వారు ఎట్టా బతికినా ఏమో అండవు, వాళ్ళే ఉండి పోతారు, మనకెందుకు? ఏమండి ఇష్టం లేని కుమారులు 4 బిడ్డలు ఉన్నారనుకో, బాగా పచ్చి తాగుబోతో లేకపోతే దొంగో వ్యభిచారనుకోండి, ఏమంటా ఆడు ఎక్కడ ఉంటాడులేండి, ఉంటే ఉంటాడు, పోతే పోతాడులేండి, ఆడు చెప్తే మనకేంటి, ఆడి వల్ల మాకు ఎంతో నష్టం అంటావా లేదా? ఏమండి అంటావా? బాధపడుతుంటే చూడలేము, కొన్ని ముందు తేలిగ్గా మాట్లాడేస్తాం. ఇది కూడా అంతే. యేసు ప్రభు కూడా ఆయనకి ఎవరైతే ఇష్టం అంటారో వారినే కొన్నిసార్లు గద్దించి సరిచేసి
ఆయన బిడ్డలుగా ఉంచుకుంటాకి ఇష్టపడతాడు. ఎవరైతే ఆయన మాటను తృణీకరిస్తారో వాళ్ళని వదిలేస్తాడు. ఆయన కూడా కొద్దిగా వదిలేసి, సరే ఏదో ఒక రోజు అవసరమైతే, ఇప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు ఎలాగా అన్నీ అయిపోయినాక కూలివానిగా వచ్చాడు, అలా వచ్చినప్పుడే చేర్చుకుందాం, లేదనుకుంటే అయిపోతారు, నాదేముందని చెప్పి దేవుడు కూడా విసర్జించేశాడు ప్రజల మీద. ఇసుక పుట్టేసింది, అలవాటుగా మారిపోయింది, భక్తి కూడా అలవాటుగా మారిపోయింది. అరుతున్నారు, దేవుడు యేసు ప్రభు గొప్పోడు, రక్షకుడు, నీ కొరకు నా కొరకు, నీ కొరకు నా కొరకు, ఎంతసేపు నీ కొరకు నా కొరకే. కానీ అసలు మన గృహాల్లో ముందు మా గృహంలోకి వచ్చాడా లేదా? అంటే నా గృహంలో లేనిది నీ గృహంలోకి ఎట్ట వస్తాడు అని ఆలోచన రావట్లే మనుషుల్లో. అందుకని జాగ్రత్తగా ప్రార్థన చేద్దాం. 1-2 నిమిషాలు అందరూ నోరు తెరవండి. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలోనైనా నూతనముగా మా జీవితంలో పుట్టండి, మా జీవితాల్లోనూ మా గృహాల్లో మీరు పుట్టండి. ప్రభువా, మీరు పుడితే మేము మిమ్మల్ని అంగీకరించి ఘనపరిచి మా కుటుంబం అంతా, మేము మా బిడ్డలు అందరం మీకు నమ్మకస్తులుగా బ్రతుకుతాం ప్రభువా అని ఒక్క నిమిషం అందరూ నోరు తెరవండి. ఎవరో మౌనంగా ఉండొద్దు ప్రియులారా. సమయం వచ్చినప్పుడే దానికి అనుకూలత కలిగి జీవించాలి. సమయం అన్నప్పుడల్లా రాదు, అన్నప్పుడల్లా సమయం రాదు. కనుక ఉన్న సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. 1 నిమిషం నోరు తెరవండి. నోరు తెరవకుండా సైతానుడు మీ పీకలు పట్టుకున్నాడా? ఇక మీకు నోరు తెరవటం వాళ్ళు కాదు, ఇక జీవితంలో తెరవలేరు. సైతానుడు మనం పీక పట్టుకోవడం అలవాటు చేసుకుంటే ఈ జీవితంలో నోరు తెరవడానికి అవకాశం ఉండదు. ప్రార్థన చేద్దాం, చేయండి. 1 నిమిషం, ఎక్కువ సమయం కూడా కాదు, 1 నిమిషం. నేను 2.5 గంటలు చెబుతున్నాను, 2 సెకండ్లు కూడా చేయటానికి ఇష్టపడతా మనుషులు. దీవెన ఎలా వచ్చిద్దండి? దీవెన ఎలా వచ్చిద్ది? డబ్బుల చేత దేవుని రాజ్యాన్ని కొనగలవా? డబ్బుతో దేవుని రాజ్యాన్ని కట్టగలమా? ఆయన నీతిని రాజ్యాన్ని ఎతకమన్నాడు ప్రభు. ఎతకాలంటే మోకాళ్ళు వెయ్యాలి, నోరు కదపాలి, పెదవులు ఇప్పాలి, పెదవులు కదలాలి, నీ నాలుకలు సరాళించాలి. నీ నాలుగు సరాళించకపోతే నీవు సరిగా పలకలేవు. సైతానుడు ఒక్కోసారి గొంతుగోలు పట్టుకుని మాట్లాడినాడు, నోరు తెరితకి ఇష్టపడడు. దయగలిగిన యేసు ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇంతవరకు ఇచ్చిన సమయాన్ని బట్టే వందనములు. చిన్న బిడ్డలను మీరు బలపరిచినందుకు వందనములు. అలాగే యవన బిడ్డలని ప్రభువా, సహోదరి సహోదరులను నాయనా మీరు ఈ స్థలంలో నాయనా వారి ద్వారా మీరు మహిమ పొందినారని నమ్ముతున్నాము. వాక్య పరిచర్యలో మా సహోదరుని బలపరిచి ఉన్నారు ప్రభువా. నన్ను కూడా ఈ స్థలంలో నిలబడటానికి అర్హుని కానీ నన్ను కూడా కొద్ది నిమిషాలు మీరు వాడుకున్నందుకే వందనములు ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డ నాయన వారి జీవితాల్లోకి మిమ్మల్ని మోసుకెళ్ళగలిగిన మంచి ఉద్దేశాలు కలిగి ఉండటకు సహాయం చేయండి అయ్యా. మేమెందో మీ నిరాశతోనూ నిస్కృపతోనూ ఉండనియొద్దు ప్రభువా. జీవము గల దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, ఆయన మాకు ఏదైనా చేయగలడు. నేను అడగటం నేర్చుకోవాలి, నా ప్రభు దగ్గరికి వెళ్ళి నేను అడగాలి, ఆయన మీద దెబ్బలాడతాను. ప్రభు నాకు ఈ కార్యం చెయ్యి, నేనేం చేసినా ఎలా ఉన్నా మీరు కార్యం చేసే దేవుడు కనుక నన్ను సరిచేసి నాకు కార్యం చేయండి అని నేను అడుగుతానని ఒక ధైర్యం కలిగిన ఆలోచన ఆత్మ మాకు అనుగ్రహించండి. నీ కృప నిరంతరము తోడుగా రండి. ఆ తూర్పు దేశపు జ్ఞానులు ప్రభువా, వారి సేవ నుండి ఎంతో శ్రమపడి ప్రభువా మిమ్మల్ని సూచుటకు వచ్చారు. వారు మీ దీవెనను సంపాదించుకుని ప్రభువా మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్ళారు. నీ గొప్ప కార్యములు ఎంతో విలువైనవి, వాటిని మేము నైనా వ్యర్థపరచకుండా జాగ్రత్తగా వాటిని పాటించి మా జీవితాల్లో మిమ్మల్ని చేర్చుకున్నట్టుకు సహాయం చేయండి. ఈ లోకంలో ప్రభు అనేకమైన ఆత్మలు మమ్మల్ని పరిపాలన చేస్తున్నవి. భ్రమపెట్టు ఆత్మ, హెచ్చింపు ఆత్మ, మోసపు ఆత్మ తండ్రి, మెప్పు కలిగిన ఆత్మ మమ్మల్ని ఎంతగానో పోరాటం చేస్తుంది మా మీద. వాటన్నిటినీ జయించగలిగి అయ్యా కన్నీటితో మీ పాదాల దగ్గర తగ్గించుకుని దీనమైన మనసుతో మీ పాదాలు పట్టుకునే కృప దయచేయండి. నేను దినదినము నా శరీరము నల్లగొట్టుకుంటున్నానని పౌలు చెప్పాడు ప్రభువా. ఆత్మని మేము కూడా నల్లగొట్టుకుంటూ మీ పాదాలు పట్టుకునే కృప దయచేయమని ఈ చిన్న మనవులు యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సహోదరులు